పింఛన్లు ఖచ్చితంగా కొంప ముంచుతాయి. గతంలో తెలుగుదేశానికి పెద్ద దెబ్బ కొట్టింది అదే. దాదాపుగా చిట్ట చివరి ఏడాది దాకా ఇవ్వకుండా లాస్ట్ 6 నెలల ముందు పింఛన్లు ఇచ్చారు. కొత్త పింఛన్లు ఇవ్వకుండా. అది పెద్ద దెబ్బ కొట్టింది. అది కూడా డబ్బులు తీసుకుని ఇచ్చారు. అది జన్మభూమి కమిటీలు తీసుకుని. ఇప్పుడు పింఛన్లు ఈ రోజు వరకు ఒక్క కొత్త పింఛన్ ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయిపోయింది. కొత్త పింఛన్ ఒక్కటే ఇవ్వట్లేదు. పైగా 4,70,000 మంది చనిపోయారట. నిన్న ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పుకొచ్చింది. 4,70,000 మంది చనిపోతే వాళ్ళకి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు భార్య ఉంటే వాళ్ళకి స్పౌజ్ పెన్షన్ ఇస్తున్నారు కదా, 4,70,000 పింఛన్లు తగ్గించేసుకున్నట్టే కదా వీళ్ళు. అంత డబ్బులు తగ్గించినట్టే కదా. మళ్ళీ చివరిదాకా సాగదీసి ఎప్పుడో ఇస్తారనుకుంటా. 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తామన్నందుకు చాలామంది ఓట్లేశారు. అది పోయి అసలు పింఛనే కొత్తగా ఇవ్వకపోతే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా పింఛన్ ఇవ్వకపోతే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి అతిపెద్ద మైనస్ అవుతుంది. ఆలోచించుకోవాల్సి ఉంది.